హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంటాయి. అండ్ ఈ రోజు అయితే ఒక బెస్ట్ క్యాప్చర్ జాబ్ అయితే తీసుకొచ్చేసాను. సో మీ చేయాల్సిందల్లా ఒకటే, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికైతే ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోతాము. సో ఇదైతే బెస్ట్ క్యాప్చర్ ఎంట్రీ జాబ్. సో మనం ఎన్ని క్యాప్చర్స్ చేస్తే మనకి అంత మనీ అనేది వస్తుంది. సో మనం ఇంట్లో ఉంటూనే ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటి అంటే, సో ఈ క్యాప్చర్ జాబ్ అనేది ప్రో టైపర్స్ అండి. సో ఈ పర్టికులర్ జాబ్ అయితే జెన్యూన్ ప్లాట్ఫామ్ అండి. సో ఇందులో అయితే ఎవరైనా వర్క్ చేయొచ్చు, స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ, సో ఎవరైనా సరే ఇందులో వర్క్ చేయొచ్చు. అండ్ ఇది కూడా ఏంటి అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇట్స్ 100% ఫ్రీ. సో జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అలాగే ఇట్స్ 100% ఫ్రీ. అండ్ ఇందులో సింపుల్ క్యాప్చర్స్ ఉంటాయి. సో మనకి ఈజీగా అర్థం కూడా అవుతాయి. సో మనం ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి, సో అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో దానికి కావాల్సిన టిప్స్ ఏంటి, సో ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి క్రియేట్ అకౌంట్ అని మనకి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదండి గ్రీన్ కలర్లో. సో అదైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి సైన్ ఇన్ అలాగే క్రియేట్ అన్ అకౌంట్ అని మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక, సో మీ ఈమెయిల్ అడ్రస్ అలాగే మీ పాస్వర్డ్, సో ఇంతకుముందు అకౌంట్కి ఏదైతే పాస్వర్డ్ ఇచ్చి ఉంటారో సో ఆ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోండి. సో లేదు అంటే కనుక, పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఫర్గాట్ పాస్వర్డ్ కనిపిస్తుంది కదా, సో ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఒక ఈమెయిల్ వస్తుంది, అప్పుడు మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే, సో ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ సో మన ఫస్ట్ ఫుల్ నేమ్, సో ఏదైనా క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వచ్చు, స్మాల్ లెటర్స్లో ఇవ్వచ్చు, సో పర్లేదు. అండ్ అలాగే నెక్స్ట్ యువర్ ఈమెయిల్ అడ్రస్, సో ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న మెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ రిఫరల్ కోడ్, సో ఇదైతే ఆప్షనల్, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది 8 క్యారెక్టర్స్ ఉండేలా చూసుకోండి. సో ఫస్ట్ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుంటారో సో ఆ పాస్వర్డ్ని మళ్ళీ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి క్యాప్చా అయితే చేయాలి. సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో, సో ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఒక మెయిల్ కూడా వస్తుంది. అండ్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి స్టార్ట్ సాల్వింగ్ నౌ అనే ఆప్షన్ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, సో అదైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి క్యాప్చర్స్ అయితే రావడం స్టార్ట్ అవుతాయి. సో క్యాప్చర్స్లో కూడా మనకి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్చర్స్ ఉంటాయండి. సో డైలీ క్యాప్చా ఆర్ ఎక్స్ట్రా క్యాప్చా అని, సో ఇలా అయితే నెంబర్ ఆఫ్ క్యాప్చర్స్ ఉంటాయి, సో అన్లిమిటెడ్గా. సో మనం ఇందులో ఈజీగా డైలీ 2500 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. బట్ మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ ఎక్స్ట్రా క్యాప్చా మీద ఆల్రెడీ టిక్ మార్క్ అయి ఉంది. సో ఇక్కడ మనకి డైలీ క్యాప్చాస్, ప్రోమోస్, రిఫరల్స్, అలాగే మై వాలెట్, విత్డ్రా అకౌంట్, సో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే డైలీ క్యాప్చర్స్ ఎంటర్ చేయొచ్చు, ఎక్స్ట్రా క్యాప్చర్స్ ఎంటర్ చేయొచ్చు, రిఫరల్ చేస్తూ కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో మన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ని రిఫర్ చేస్తూ కూడా మనం ఈజీగా మనీ అనేది ఇన్స్టెంట్గా ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ నేనైతే డైలీ క్యాప్చా అయితే తీసుకున్నాను. సో డైలీ క్యాప్చా తీసుకున్న, ఎక్స్ట్రా క్యాప్చా తీసుకున్న, సేమ్ క్యాప్చర్సే వస్తాయి. సో అందులో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో మనం ఈజీగా 1 క్యాప్చా ఎంటర్ చేసినందుకు మనకి $0.002 అయితే వస్తాయి. సో ఇప్పుడు క్యాప్చర్స్ అనేవి ఎలా ఎంటర్ చేయాలి, సో క్యాప్చర్స్ అనేవి ఎలా వస్తాయో కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ మనకి స్టార్ట్ నవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్
థింగ్ ఏంటి అంటే సో దెర్ ఈజ్ నో టైం లిమిట్. సో టైం లిమిట్ అనేది లేదు. సో క్యాప్చా ఈ టైంలోనే ఎంటర్ చేయాలి, సో ఇంత టైమే ఉంటుంది అనడానికి లేదు. సో క్యాప్చాకి నో టైం లిమిట్. సో చాలా జాగ్రత్తగా చూసుకొని మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో టైం ఉంటే కనుక కొంచెం టెన్షన్ వస్తుంది, బట్ టైం లేదు కాబట్టి సో ఈజీగా మనం క్యాప్చర్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ నేనైతే క్యాప్చర్స్ కూడా ఎంటర్ చేస్తాను. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒకవేళ మీకు ఆ క్యాప్చా అర్థం కాకపోతే మనకి రీఫ్రెష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో అదైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా క్యాప్చర్స్ అనేవి ఇంకొక డిఫరెంట్గా రావడం అయితే జరుగుతుంది. సో నేనైతే రీఫ్రెష్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను కాబట్టి నాకు క్యాప్చర్స్ అనేవి మారుతున్నాయి. ఒకవేళ మీకు కూడా క్యాప్చా అర్థం కాకపోతే కనుక సో మీరు కూడా రీఫ్రెష్ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ అన్లిమిటెడ్ క్యాప్చర్స్ అయితే వస్తాయి. సో నేనైతే ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసుకోవడం మీకు చూపిస్తాను. సో సింపుల్ క్యాప్చర్స్ని మనం ఈజీగా ఎంటర్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే కనుక డెఫినెట్గా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీరు కమ్యూనిటీ ట్యాబ్ చూసుంటే కనుక సో అందులో నేను ఒక పోల్ అయితే పెట్టాను. సో సెకండ్ ఛానల్కి ఏ కంటెంట్ ఇద్దాము అనేసి. సో చాలామంది జాబ్స్ అని చెప్పారు. సో ఆల్రెడీ మనకి జాబ్ ఛానల్ ఉంది. సో ఇంకేదైనా కంటెంట్ కానీ మీకు తెలిసి ఉంటే కనుక డెఫినెట్గా నాతో షేర్ చేయండి. సో డెఫినెట్గా నేను ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ చూస్తాను. సో అది కూడా ఒక హెల్ప్ అవుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ క్వైరీస్ ఉన్నా కనుక డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, సో చాలామందికి మనకి ఇన్స్టాగ్రామ్ లేదు అనుకుంటున్నారు. సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మనకు ఉంది. సో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైతే ఇన్స్టాగ్రామ్ ఉంటుందో సో వాళ్ళు డెఫినెట్గా అక్కడ ఫాలో అయిపోండి. సో ఏమైనా క్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఉంటే కనుక డెఫినెట్గా అక్కడ అడగచ్చు. సో అండ్ చాలామంది అడుగుతారు సో మనకి 1 క్యాప్చాకి ఎంత వస్తుంది అనేసి. మనకి 1 క్యాప్చాకి $0.002 అయితే వస్తాయి. అండ్ ఇది విత్డ్రా కూడా ఎలా ఏ పేమెంట్ ఉంటుందంటే, ఏ పేమెంట్ మెథడ్ ఉంటుందంటే పేపాల్ ఉంటుంది. సో పేపాల్ అకౌంట్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళు పేమెంట్ అయితే తీసుకోగలరు. సో పేపాల్ అకౌంట్ లేని వాళ్ళు సో పేపాల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఈ పర్టికులర్ క్యాప్చా గురించే కాదు, సో ఏవైనా మనకి ఇలా వెబ్ అప్లికేషన్స్ యూస్ చేసి మన మనీ అనేది ఎర్న్ చేయాలంటే సో డెఫినెట్గా వాళ్ళ పేమెంట్స్ అనేవి పేపాల్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో అందుకనే మీరు పేపాల్ అకౌంట్ ఉండడం బెటర్. సో ఏవో కొన్ని అప్లికేషన్స్ మాత్రమే మనకి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, పేటిఎం లేకపోతే ఫోన్పే, జీపే ఇలా ఉంటాయి. బట్ చాలా వరకు నెంబర్ ఆఫ్ పేమెంట్స్ అనేవి మనకి పేపాల్ అకౌంటే యూజ్ చేస్తారు. సో పేపాల్ అకౌంట్ అనేది డెఫినెట్గా క్రియేట్ చేసుకోండి. ఒకవేళ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలీదు అంటే కనుక డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. సో మనకి కమెంట్స్ వచ్చిన దాన్ని బట్టి నేను వీడియో అయితే చేస్తాను. సో ఆల్రెడీ చెప్పాను కదండి, రిఫరల్ మనం యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే సో $1 అనేది మనకి బోనస్గా వస్తుంది. మనం ఎన్ని రిఫరల్స్ చేస్తే మనకి అంత అమౌంట్ అయితే వస్తుంది. సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. సో మనం విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి సో ఇలా మినిమం విత్డ్రాల్ అయితే $2 అండి. సో $2 కనుక ఉంటే కనుక విత్డ్రా అయితే చేయొచ్చు. సో ఆల్రెడీ చెప్పాను కదా, సో పేపాల్ అకౌంట్, బిట్కాయిన్, జీక్యాష్ సో వీటిలో పేమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ పేమెంట్స్ కూడా మండే టు ఫ్రైడే మాత్రమే ఉంటుంది. సో రిసీవ్ చేసుకోవాలంటే కనుక సో సాటర్డే, సండే మనకి ఉండదు పేమెంట్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం. సో ఓన్లీ మండే టు ఫ్రైడే మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో ఇదండి వీడియో. సో డెఫినెట్గా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో నచ్చకపోయినా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.